నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో రోజు రోజుకు రేట్లు పెరిగిపోతూ ఉండడంతో వాళ్ళపైన ఆర్థిక భారం పడుతూ ఉంది. వాళ్ళు ప్రవాసులైనా కావచ్చు, కువైటీ ప్రజలైనా కావచ్చు. కువైట్ లో బయట పనిచేసే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో రేట్లు పెరగడంతో అయితే అద్దె రేట్లు కానీ లేకపోతే తినే తిండి కానీ అన్ని వస్తువులు పెరిగిపోవడంతో అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే వివరాల్లోకి వెళితే కువైట్ లోని ప్రజలు ఎవరైతే ఉన్నారో 2024లో వాళ్ళ యొక్క ఖర్చులు వ్యయం ఏదైతే ఉందో గణనీయమైన స్థాయికి చేరుకుందని చెప్పేసి కువైట్ లో ఉన్న కువైటీ పౌరులు మరియు ప్రవాసులు మొత్తం 2024వ సంవత్సరంలో 47.81 బిలియన్ కువైట్ దినార్లు ఖర్చు చేశారని చెప్పేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ తన యొక్క తాజా నివేదికలో పేర్కొంది. 2023వ సంవత్సరంలో మనం చూసుకుంటే 45.79 బిలియన్ దినార్లు ఖర్చు చేస్తే అది 2024వ సంవత్సరానికి 2.02 బిలియన్ల దినార్లు పెరిగి అంటే 4.4% పెరుగుదలను సూచిస్తూ ఉందని చెప్పేసి దీంతో కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలపైన మరియు అలాగే ప్రవాసులపైన ఆర్థిక భారం పడుతూ ఉందని చెప్పేసి కువైట్ లో ఏటీఎం ద్వారా మనం చూసుకుంటే 10.08 బిలియన్ల దినార్లు డ్రా చేస్తే 638 కువైటీ దినార్లు లేదా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ నివేదికలో మనం చూసుకుంటే ఆన్లైన్ చెల్లింపులు భారీగా పెరిగాయని చెప్పేసి 2024వ సంవత్సరంలో ఆన్లైన్ ద్వారా 18.8 బిలియన్ల దినార్లు చెల్లింపులు జరిగాయని చెప్పేసి గత సంవత్సరంతో పోలిస్తే 1.25 బిలియన్లు లేదా 7.12% పెరుగుదల చూశాయని చెప్పేసి అధికారులు తెలియజేశారు. అలాగే గత 2023లో మనం చూసుకుంటే 17.55 బిలియన్ల దినార్లు మాత్రమే ఆన్లైన్ ద్వారా చాలా లావాదేవీలు కువైట్ లోని ప్రజలు జరిపారు. రోజు రోజుకు కువైట్ లో మనం చూసుకుంటే ధరలు పెరుగుతూ ఉన్నాయి, జనాభా పెరుగుతూ ఉన్నారు, ఖర్చులు పెరుగుతూ ఉన్నాయని చెప్పి తాజా నివేదిక తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.